మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నోబుల్. అరుణాచలం వెళ్ళే ప్రత్యేక రైలు ఈరోజు నర్సాపురం నుంచి బయలుదేరి తిరువన్నామలైకు చేరుకోనుంది. ఇందుకోసం కూటమి నాయకులు ఆకివీడు రైల్వే స్టేషన్కి వచ్చి భక్తులకు స్వాగతం పలికారు. అలాగే ట్రైన్ బయలుదేరే ప్రతి ఒక్కరికి సీట్లు పంచి సన్మానాలు చేసి సత్కరించారు. ఈ రైలు వారానికి ఒకసారి కాకుండా ప్రతిరోజు పునరుద్ధరించాలని వారు కోరారు. నమస్కాయ. ఈరోజు చాలా శుభదినం. మరి ఎన్నాళ్ళుగా ఈ కోస్తా ప్రాంతం నుండి మరి అరుణాచలం వెళ్తాకే భక్తులు మరి చాలామంది ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మందిగా ఉన్నారు. మేము ఇటీవలే గత బోర్డు మీటింగ్లో కూడా డిఆర్సీ మీటింగ్లో దీని గురించి మరి వింతపత్రం కూడా ఇవ్వడం జరిగింది. ముందుగా మనం అభినందించవలసింది కేంద్ర మంత్రివర్యులు, అలాగే మన నరసాపురం పార్లమెంట్ సభ్యులైనటువంటి బీజేపీ వర్మ గారికి ముందుగా ఎంతో చాకచక్యంతో అన్నీ కూడా వారందరూ కూడా అధికారులతో మమేకమై మరి ఈ ప్రాంతానికి 6 మండలాల్లో అలాగే 60 గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా భక్తులు విరివిగా అరుణాచలం వెళ్తున్నారు కాబట్టి దానికి ఖచ్చితంగా మాకు ట్రైన్ కావాలని చెప్పి ఏర్పాటు చేయడం అయింది. డిఆర్ఎస్తో విజయవాడ డివిజన్తో మరి వారు చెప్పి ఈ ట్రైన్ కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ గారు వేయటం వలన ఆయన ముందుగా మన ప్రాంతం తరఫున అభినందించి మరి ఆయనకి ఎంతో కృషి చేసినందుకు ఈ ప్రాంత వాసుల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ముందుగా ఈరోజు ఈ ట్రైన్కి మరి వెళ్తాకు వచ్చిన లైన్స్ సంస్థలు అందరికీ కూడా, అలాగే భారతీయ జనతా పార్టీ మండల ప్రెసిడెంట్ గారు లక్ష్మి గారికి, అలాగే మరి ప్రధానంగా తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి గంధం ఉమా గారికి, లయన్స్ క్లబ్ చెంచయ్య గారికి, ప్రెసిడెంట్ గారికి అందరు కూడా, అలాగే వచ్చిన అందరు బాపిరాజు గారు అబ్బాయి గారికి, అలాగే ఇతర పెద్ద జేఎస్ఆర్ గారికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భక్తులు అందరూ కూడా సంక్షేమంగా వెళ్ళి మళ్ళీ శుభ్రంగా అది దర్శనాలు చేసి మళ్ళీ రావాలని చెప్పి వీకెండ్స్ అరుణాచలం ట్రైన్ మంచి వేసారు. అలాగే ఇది కాకుండా వేరే ఇంకా అదర్ ట్రైన్స్ కూడా మేము దీని మీద అడుగుతున్నాం. అలాగే టాటా బకోరో కూడా ఇక్కడ ఆపుతాకే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే కేరళ ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడ ఆపుతాకే మరి అది కూడా మనం విన్నవించుకోవడం జరిగింది. రైల్వే డివిజన్ వారు మనకి ఈ రోజు నుంచి నరసాపురం టు అరుణాచలం నూతనంగా ట్రైన్ వేసి ఉన్నారు. వారికి రైల్వే డిపార్ట్మెంట్ వారికి తెలుగుదేశం పార్టీ తరపున అలాగే కూటమి పార్టీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే ఈ ట్రైన్కి ఎంతో కృషి చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస వర్మ గారు కానీ, అలాగే ఉండి నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ శ్రీ కనుమూరు రఘురామకృష్ణ గారు కానీ వారందరూ కూడా కృషితోటి మనకి ఈరోజు ఈ ట్రైన్ ఏర్పడడం జరిగింది. ఇక్కడ నుంచి అధికంగా భక్తులు ప్రతి వారం కూడా అరుణాచలం వెళ్తా ఉన్నారు, గిరి ప్రదక్షిణలు చేసుకుంటున్నారు. పౌర్ణమి రోజు వాళ్ళందరూ సౌలభ్యం ఉండే కొరకు ఇక్కడ నుంచి ట్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి రైల్వే డివిజన్ వారికి అలాగే గౌరవ ఎమ్మెల్యే గారికి మినిస్టర్ మంత్రివర్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మన కనుమూరు గారికి ఆయన అబ్బాయిని వచ్చి అరుణాచలం ఈరోజు ట్రైన్ వేసాం కాబట్టి చాలా సంతోషం. అందరూ బాగా సంతోషం. మా నాన్నగారు రాలగట్టి నాకు మా నాన్నగారు రాపోయినా నేను వచ్చాను. అరుణాచలంలో మా సొంత అక్క ఉంది. చాలా సంతోషంతో మేము అందరితో ఆశిస్తి ఎన్నని కోరుకుంటూ ఆ రైలుగా ఎక్కడ చూసినా ఆగుతుందని తెలుస్తున్నాను. మీ అందరికీ చాలా సంతోషం. ఎంపీ రఘురామకృష్ణరాజు మా అన్నయ్య కాబట్టి మన స్పీకర్ కాబట్టి మా అన్నయ్య సొంత అన్నయ్య కాబట్టి మా అన్నయ్య గారిని చాలా సంతోషంతో రఘు గారిని రమ గారిని ఇందు గారిని మళ్ళీ రఘు గారు అంటే నాకు చాలా ఇష్టం. భారత్ మాతాకి ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి వాళ్ళు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు అరుణాచలం ఈ ట్రైన్ కోరగా అరుణాచలం ట్రైన్ పెట్టడం ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మాకు చాలా ఆనందదాయకం. వారికి శతకోటి నమస్కారాలు తెలియపరచుకుంటున్నాం. అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ, మిగతా కూటమి సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు. ఆ అరుణాచల శివుడికి కూడా శతకోటి నమస్కారాలు తెలియపరచుకుంటున్నాం. ఆ శివ ఆశీస్సుల వల్లే ఈ రోజు ఇక్కడికి ట్రైన్ రావడం జరిగింది. అలాగే మా మంత్రివర్యులను కూడా అయోధ్యకి కూడా ట్రైన్ పెట్టమని మంత్రివర్యుల్ని గతంలో కూడా అడిగాము 2-3 సార్లు. అలాగే మళ్ళీ మా భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి లెటర్ ఇచ్చి మళ్ళీ అడుగుతాం అయోధ్య కూడా పెట్టమని. వారికి శతకోటి నమస్కారాలు తెలియపరచు. ఈ ప్రాంతానికి మరి అరుణాచలం ట్రైన్ వేశారంటే చాలా గొప్ప విషయం. మరి ముఖ్యంగా
ఈ అరుణాచలం వెళ్ళి యాత్రికులు చాలామంది బాగా పెరిగారు ఈ మధ్యన. మరి అరుణాచలం అంటే గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యత ఎంతైనా ఉంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఎంపీ గారు ఈ ట్రైన్ని మరి ఇక్కడ తీసుకురావటం చాలా ఆనందదాయకం. మరి ఖచ్చితంగా వారానికి ఒకసారి కాకుండా ప్రతిరోజు కూడా తీసుకురావాలని ఆ ఎంపీ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. సాక్షాత్తు పరమశివుడు గిరి రూపంలో వెలిసినటువంటి అరుణాచలం ఈరోజు కలియుగంలో అరుణాచల గిరి ప్రదక్షిణకి మించిన పాప పరిహారం లేదనేటువంటి విషయం మరి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి పౌర్ణమికి అలాగే వారి యొక్క ఇష్టమైన రోజుల్లో అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసేటువంటి ఒక ఆనవాయితీగా ఈరోజు మరి జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతం నుంచి మరి అరుణాచలం వెళ్ళటానికి ఎటువంటి సదుపాయాలు లేనటువంటి పరిస్థితుల్లో మరి స్థానిక పార్లమెంట్ సభ్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు మరి అరుణాచలం వెళ్ళేటువంటి ట్రైన్ని ఆక్విడ్ స్టేషన్ మీదుగా వేయటం ఎంతో ఆనందదాయకం. మరి ఈ యొక్క ట్రైన్ని వారానికి ఒక్కరోజు కాకుండా నిత్యం వెళ్ళే విధంగా మరి ముందుకు తీసుకువెళ్ళాలని సందర్భంగా కోరుకుంటూ మరి మరొక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆ నర్సాపురం నుండి తిరువన్నామలై స్పెషల్ ప్రత్యేకంగా మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు వర్మ గారికి అలాగే ప్రధానమంత్రి గారికి రైల్వే శాఖ మంత్రి వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఒక చిన్న మనవి చేస్తున్న ఈ సందర్భంగా మనకి టాటా నగర్ టు అలిప్పే ట్రైన్ ఒకటి మన ఎర్నాకుళం మన ట్రైన్ మన స్టేషన్లో ఆగట్లా. ఈ రోజు వరకు అన్ని ట్రైన్లు ఆగుతున్నాయి. దీని గురించి ఎవరు శ్రద్ధ తీసుకోవట్లా. కొంచెం శ్రద్ధ తీసుకుని ఆ ట్రైన్ ఆపమని మీడియా ద్వారా మంత్రులకి మంత్రి గారికి విన్నపం చేసుకుంటాం. అలాగే ఈ ఎర్నాకుళం టు టాటానగర్ ఎక్స్ప్రెస్ చాలా ఉపయోగకరం. వ్యాపారస్తులకి స్టూడెంట్స్కి పిలిగ్రిమ్స్ యాత్రికులకి చాలా. అలాగే ఆ ట్రైన్ కూడా ఆపమని మనవి చేసుకున్నాను. అరుణాచలం ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవం జరిగింది. భక్తులందరూ కూడా ఈ ఎక్స్ప్రెస్ని చాలా అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు ట్రైన్ ఎక్కిన తర్వాత అరుణాచలం వెళ్ళాలంటే ఒక బస్కి వెళ్ళవలసి వచ్చేది. కానీ ఈరోజు అరుణాచలంలో దిగి భక్తులందరూ కూడా చాలా ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకుంటారు. అలాగే కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. నేను పూర్వం నుంచి రైల్వేలో ఏ బండి ఆగినా ఆగపోయినా చేసినా అన్ని బాబిరాయ్ ద్వారా అన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎర్నాకుళం టు టాటానగర్ ఎక్స్ప్రెస్ గత 2 సంవత్సరాల నుంచి హాల్ట్ కోరుతున్నాం. కానీ విశ్వ ప్రయత్నం చేస్తున్న అందరికీ విన్నపాలు ఇచ్చాం. ఇంతవరకు అది చేయలేదు. టాటానగర్ టు ఎర్నాకుళం ట్రైన్ ఎంతోమందికి ఉపయోగం. భక్తులకి, స్టూడెంట్స్కి, వ్యాపారస్తులకి అన్ని రకాలుగా ఉపయోగపడేది. అన్ని ట్రైన్లు అవుతున్నాయి. ఆ ఒక్క ట్రైను ఆపమని కేంద్ర మంత్రివర్యుల్ని కాళ్ళకు నమస్కారం చేసి సభాముఖంగా వారికి తెలియజేస్తున్నాం. మాకు ఆ ప్రయత్నం చేసి ఆ బండి ఆపేటట్టు ఏర్పాటు చేయమని కోరుతున్నాం.